శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. భగవద్గీతలోని రోజుకి ఒక శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 16వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. సరేనండి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోస్తత్వనయోస్తత్వదర్శిభిః. అసత్తు అనదానికి, అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. అసత్తు అనదానికి ఉనికియే లేదు, అంతే కదండి. ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు నశిస్తుంది అంటే దానికి ఉనికి లేనట్టే కదా. అలాగే సత్తు అనేదానికి, సత్యమైన దానికి లేమి లేదు అంటే సత్యమైన దానికి, ఎప్పుడూ ఉన్నటువంటి దానికి, నిత్యమైన దానికి అది అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అది దానికి లేమియే లేదు. ఈ విధముగా రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తెలుసుకున్నవాడే అసలైన తత్వజ్ఞాని. అంటే ఏది శాశ్వతము, ఏది తాత్కాలికము అని తెలుసుకున్నవాడే అసలైన తత్వజ్ఞాని అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. ఓకేనండి. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.